హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు పాపారావు అడ్డూరి. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి అడ్డూరిస్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది బిగ్ బాస్ 9. మనం ఎంతగానో వెయిట్ చేసే ప్రోగ్రామ్ అయితే నిన్న స్టార్ట్ అయిపోయింది. చాలా గ్రాండ్గా అట్టహాసంగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ 9 ఎందుకో అంత గ్రాండ్ లాంచ్ అని పెట్టారు, కానీ అందులో గ్రాండ్ అనేది తీసేస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే మిగతా సీజన్ 8 వరకు చూసుకుంటే వచ్చిన కంటెస్టెంట్స్ కానీ ఆ ప్రోగ్రామ్ కానీ చాలా రత్తిగట్టించిందని చెప్పొచ్చు. కానీ నాకైతే మొత్తం నిన్నటి ప్రోగ్రామ్ గ్రాండ్ లాంచ్లా అయితే అనిపించలేదు. మొత్తానికైతే కంటెస్టెంట్స్ అందరూ 15 మంది కూడా లోపలికి ఎంట్రీ అయిపోయారండి. వాళ్ళ మీద నా ఫీలింగ్, నా ఒపీనియన్ అయితే మాత్రం ఎలా నెక్స్ట్ గేమ్స్లో ఎలా ఆడతారనే దాన్ని బట్టి ఆధారపడింది. కానీ నిన్నైతే మాత్రం నాకు అంత ఓకే, ఒక 40% వరకు ఎంట్రీస్ బాగానే ఉన్నాయి. కానీ మిగతా అయితే ఈవెన్ కామన్ మ్యాన్స్ ఎంట్రీ కూడా నేను అనుకున్న, అంటే యాజ్ ఎ కామన్ మ్యాన్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళైతే రాలేదు. నేను అనుకున్న, నేను చెప్పిన ప్రోమో ప్రొడక్షన్లో నేను చెప్పిన 7గురిలో 4 అయితే సెలెక్ట్ అయ్యారు. ఈ మిగతా 2 ఎవరైతే ఉన్నారో ప్రియా అండ్ డామన్ పవన్, వీళ్ళిద్దరూ అంత సూటబుల్ పర్సన్స్ కాదని అనిపించింది. వాళ్ళకన్నా కూడా నాగా, దివ్య అండ్ కల్కి గారు మోర్ డిజర్వ్ యాజ్ కంపారిటివ్లీ దీస్ 2 ప్రియా అండ్ డామన్ పవన్. ఎందుకని వీళ్ళు సెలెక్ట్ చేశారనేది వాళ్ళ పారామీటర్స్ వాళ్ళకు ఉంటాయి. నాకు ఆ విషయాలన్నీ పెద్దగా తెలియవు. కానీ ఇదైతే మాత్రం ఎందుకు అన్యాయం జరిగింది అనిపించింది. మిగతా ప్రోమోలో మాట్లాడుకున్నట్టుగానే డబల్ హౌస్ అనేది రివీల్ చేశారు. 2 హౌసులు పెట్టారు. ఎపిసోడ్ 1 నుంచే ఒక రకమైన కాంపిటీషన్ని, గొడవల్ని క్రియేట్ చేయడానికి అయితే మాత్రం ప్లాన్ చేశారని అయితే 100% నేను ప్రెడిక్ట్ చేశాను. అదే జరిగింది. అలాగే హౌస్లోకి అందరూ ఎంటర్ అయిన తర్వాత ఇంట్రడక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి కామన్ మ్యాన్స్కి, సెలబ్రిటీస్కి. అందులో హరీష్ గారి ఇంట్రడక్షన్ పదే అనేది కొద్ది ఇరిటేటింగ్ కలిగించింది అనిపించింది. కొద్ది ఓవర్గా తన గురించి తాను చెప్పుకోవడానికి ట్రై చేశాడు అనిపించింది. అండ్ సునీల్ శెట్టి గారి విషయంకి వచ్చేసరికి, సునీల్ శెట్టి గారు ఎందుకో నాకు నాట్ సూటబుల్ ఫర్ ద హౌస్ అని అయితే 100% అనిపించింది. ఎందుకంటే ఆయన వెళ్ళే ముందు ఇచ్చిన చిన్న ఇంటర్వ్యూలో కూడా నేను గేమ్స్ ఆడలేను, నన్ను ఓట్లేసి ఎలా అయినా గెలిపించండి అని చెప్పి ఆయన ఇచ్చుకోవడం, షార్ట్ అలాంటిది ఇచ్చుకోవడం కూడా నేను చూశాను. అండ్ ఆల్సో దాని ప్రకారం ఆయన బిహేవియర్ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఉంది. ఎందుకో ఎక్కడో సెలబ్రిటీస్ అండ్ కామన్ మ్యాన్స్ సపరేట్గా ఉన్నారని అయితే అనిపించింది. నిన్న హౌస్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్స్ వాళ్ళే సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ, పలకరించుకుంటూ, భుజాలు చేసుకుంటూ ఉంటూ సెలబ్రిటీస్తో కలవకుండా ఉన్నట్టయితే అనిపించింది. అంటే ఫస్ట్ డేనే కలిసిపోవాలంటే కష్టం. వాళ్ళు ఎప్పటి నుండో 15 ఎపిసోడ్ల నుంచి జర్నీ చేసి ఇచ్చారు గట్ట అదైతే ఉంటుంది. కానీ అదైతే మాత్రం నాకు సపరేట్గా ఉన్నారైతే అనిపించింది. బిగ్ బాస్ పెట్టిన రూల్ ఏంటంటే సెలబ్రిటీస్ ఎవరైతే లోపలికి వెళ్తారో ప్రతి 2 తర్వాత ఒక కామన్ మ్యాన్ని లోపలికి పంపించారండి. ఈ కామన్ మ్యాన్ ఎవరైతే 2 తర్వాత వెళ్ళాడో ఆ కామన్ మ్యాన్ వాళ్ళిద్దరికీ ఏదో ఒక వర్క్ అసైన్ చేయాల్సి ఉంటుంది. అంటే బట్టలు ఉతకడం అని, బాత్రూమ్లు క్లీన్ చేయడం అని, తర్వాత అంట్లు కడగడం అని, ఫ్లోర్ తోడవడం, ఇలాంటి కాన్సెప్ట్లు చేయాలి. ఈ ప్రాసెస్లో ఒక్కొక్క కామన్ మ్యాను ఇద్దరు సెలబ్రిటీస్లో ఎవరో ఒకరు సెలెక్ట్ చేసుకొని వర్క్స్ అయితే అసైన్ చేశారు. అలాగే అంటే నెక్స్ట్ వచ్చే వారం వరకు సరిపడా వర్క్ అసైన్ చేశారు. దీంతో పాటుగా ప్రియాకి ఛాన్స్ వచ్చింది కామన్ మ్యానర్గా. ఈమె అవకాశం చెప్పాలి ఏంటంటే కిచెన్లో వంట వండే కార్యక్రమం వారం రోజులు. ఈ కార్యక్రమంలో ఈ ప్రాసెస్లో ఏమైందంటే అక్కడ ఉన్న సెలబ్రిటీస్ 3 ఎవరైతే ఉన్నారో నుంచొని ఉండగానే ఈమెకి ఛాన్స్ తీసుకుని ఆలోచించేలోపే సంజనా గారు వెనక నుండి చెయ్యి ఎత్తి సైగ చేశారు, నాకు ఇవ్వు అని చెప్పి. ఈ పాపం ప్రియా ఏమనిందంటే నాగార్జున గారు అడిగితే, సార్ నేనైతే ఛాన్స్ తీసుకుని ఆలోచిద్దాం అనుకున్నాను సార్, కానీ సంజనా గారు అక్కడ నుంచి వాలంటరీగా అడిగారు, అందుకని నేను ఇచ్చాను సార్ అని చెప్పి తను సంజనా గారికి కిచెన్ బాధ్యత అప్పగించారు. అయిపోయింది కిచెన్ బాధ్యత, ప్రియా గారు ఇచ్చేసారు, అంతా బాగానే ఉంది. ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత పక్కన కూర్చున్న సమయంలో సంజనా గారిని అడిగారు, కిచెన్ ఏమొచ్చు అంటే నాకు ఏ వంటలు రావు, అసలు ఇటు తీసి అటు గరిట కూడా వేయడం రాదు, కానీ ఏదో ట్రై చేశాను అని చాలా క్యాజువల్గా చెప్పారు.
చెప్పినప్పుడు ఎమాన్యుల్ దాన్ని ఒక సాఫ్ట్వేర్లోనే మేడం అదేంటి మేడం అని చెప్పి అడిగాడు. ఎందుకంటే ఫుడ్కి సంబంధించిన విషయం, అంటే కొద్దిగా టేస్ట్ ఫుడ్ లేకపోతే కడుపు నిండా ఆకలేసినప్పుడు తినాలనుకుంటారు, ఫుడ్ పోతే ఎవరు తినరు కదా. సో ఆ ఉద్దేశంతో రానప్పుడు ఎందుకు చెప్పారనే ఎక్స్ప్రెషన్ అయితే ఎమాన్యుల్ కానీ ఇచ్చాడు. అలాగే ప్రియా గారు అయితే మాత్రం ఏం మాట్లాడకుండా చాలా సైలెంట్గా ఉండిపోయారు. ఆ మొహంలో అయితే మాత్రం 100% చాలా ఫీల్ అయిందని అయితే మాత్రం కనిపించింది. డెఫినెట్గా ఇది మండే జరగబోయే నామినేషన్స్లో ప్రియా గారి నోట్లో ఉండి నేను అనుకునే సంజన గారి పేరు వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు కూడా వెయిట్ చేయండి. నా ప్రొడక్షన్ మ్యాచ్ ఎందులో చూద్దాం. 2 హౌస్లు అనౌన్స్ చేశారు. బయట ఒక అంటే ఏమి లగ్జరియస్గా ఉండేదేమో మెయిన్ హౌస్ అండి. అంటే అందులో ఉన్న అన్ని సదుపాయాలు ఉంటాయి, ఫ్రిడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్ని రకాల ఫెసిలిటీస్, ఫుడ్ కానీ కిచెన్ కానీ సోఫా సెట్ కూర్చోవడం అన్నీ ఉంటాయి. కానీ అవుట్ హౌస్లో మాత్రం ఆ ఫెసిలిటీస్ ఏముండవు. ఒకే ఒక ఫ్రిడ్జ్ పెట్టినట్టున్నారు. బెడ్లు ఉంటాయి, బెడ్లు కూడా షేర్ చేసుకోవాలి, ఉన్న వాళ్ళంతా షేర్ చేసుకోవాలి. సో ఎవరు మెయిన్ హౌస్లో ఉంటారు, ఎవరు అవుట్లెట్లో ఉంటారంటే ఎవరైతే అగ్నిపరీక్ష చాలా కష్టపడి 15 రోజులు ఎపిసోడ్లు చేసి చాలా కష్టపడి వచ్చారో వాళ్ళకి మెయిన్ హౌస్ ఓనర్స్గా ఇచ్చారు. అలాగే సెలబ్రిటీస్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవుట్లెట్లో హౌస్ బయట హౌస్ ఇచ్చారు. అందులో 9 మంది ఉన్నారు. 9 మంది కూడా అక్కడ ఉన్న బెడ్స్ని అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. ఈ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుందంటే అవుట్లెట్లో ఉన్న సెలబ్రిటీస్ వాళ్ళని వాళ్ళు ప్రతి గేమ్లో ప్రూవ్ చేసుకొని వాళ్ళు దాన్ని మెయిన్ హౌస్లోకి రావడానికి వాళ్ళు గెయిన్ చేసుకోవాలి. సో మిమ్మల్ని మీరు కూడా కష్టపడి తెచ్చుకోండి అని చెప్పి నాగార్జున గారు అయితే చెప్పారు. మొత్తానికైతే 2 హౌసెస్ కాన్సెప్ట్ వర్కౌట్ అయ్యేలా అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే హౌస్ ఒక సెట్ అయింది, అందరూ వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే కామనర్స్లోంచి ఖచ్చితంగా నేను అనుకోవడం ఇంకొక పర్సను ఒక 2 వారాల తర్వాత ఎంట్రీ ఇస్తాడని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది జరుగుద్ది. అండ్ మొత్తానికి హౌస్ మేట్స్ అందరూ నిన్న ఈవినింగ్ నైట్ సరదాగా కొత్త హౌస్ కాబట్టి సరదా కూర్చొని లేట్ నైట్ వరకు నేను లైవ్ కూడా చూశాను. ఎంజాయ్ చేశారు, బాగానే మాట్లాడుకుని ఒకరినొకరు అర్థం చేసుకొని ట్రై చేశారు. అలాగే మండే జరగబోయే నామినేషన్స్లో నేను ప్రెడిక్ట్ చేసే నేమ్స్ని మీకు చెప్తాను. ఫస్ట్ నామినేషన్స్లో ఉండబోయేది సునీల్ శెట్టిగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలాగే హౌస్మేట్స్ కూడా తను ఎందుకో ఫిట్ కాడు ఈ హౌస్కి అనేది మాత్రం ఫిజికల్గా గాను మెంటల్గా కానీ సునీల్ శెట్టి గారు అంత సాఫ్ట్ నేచర్ ఉన్న మనిషి సెట్ అవ్వడం అనేది అయితే వాళ్ళు కూడా అనుకొని నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే హరీష్ గారిని కూడా నామినేషన్స్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తను మాట్లాడే విధానం అది కూడా అంటే నాకు అనిపించింది హౌస్మేట్స్కి కూడా మేబీ ఇరిటేట్ చేసాడేమో, అంటే తన గురించి తను డబ్బా కొట్టుకున్నట్టు అనిపించిందేమో అని ఫీల్ అయ్యి వేయచ్చు. అలాగే సంజన గారు 100% అవుతారు. ఎందుకంటే తనకు వంట రానప్పుడు ఆమె సైలెంట్గా ఉండాలి. వంట రానప్పుడు ఎందుకంటే తిండికి సంబంధించిన విషయం ఇది. పొద్దున్న లెగిసాక మన రాత్రి వరకు కూడా ఆకలి అనే విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వం. కాబట్టి సంజన గారు ఆ విషయంలో మిగతా వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేశారు కాబట్టి ఆ విషయంలో నామినేట్ చేస్తారని అయితే అనిపిస్తుంది. అలాగే ఆశా సైని గారికి కూడా నామినేషన్లు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె అంటే అంత ఇదిగా కలిసినట్టు అనిపించలేదు. హౌస్మేట్స్ కూడా మేబీ టూ మచ్ సెలబ్రిటీ అవ్వడం ఉన్నాళ్ళ కల్లా హైయెస్ట్ పెద్ద సెలబ్రిటీ కాబట్టి మేబీ ఆమె నామినేట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ గ్యాప్ వల్ల నామినేట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఈ రోజుకి ఎపిసోడ్ 1కి సంబంధించిన వివరాలు. చాలా సింపుల్ వేలో చెప్పడానికి అయితే ట్రై చేశాను. మేబీ రేపు నుంచి ఎపిసోడ్ 2 నుంచి కూడా నేను బ్రీఫ్గా 10 to 15 minutes లోపల చెప్పడానికైతే 100% ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.